ఒకప్పుడు ఆ కార్పొరేషన్కి అప్పులే లేవు. పోనీ అభివృద్ధి ఉందా అంటే అది కనిపించదు. హైటెక్ మాయలు, స్మార్ట్ మాటలతో జనాలను ఓ కళల ప్రపంచంలోకి తీసుకువెళ్లారు. చివరకు కళ్ల ముందు కనిపించింది ఏంటయ్యా అంటే అభివృద్ధి పేరుతో తవ్వేసిన రోడ్లు, నెత్తిన అప్పుల భారం. ఇంతకీ ఎవరు స్వామి ఆ మాయగాడు? ఎక్కడుంటాడు? ఎంత స్వాహా చేశాడు? తెలుసుకోవాలంటే అలా నెల్లూరు వెళ్ళొద్దాం. తమ్ముడు నారాయణ లీలలు కల్లారా చూద్దాం. హైటెక్ చంద్రబాబు గ్రాఫిక్స్ తో అమరావతిని కట్టేస్తే ఆయన నీడ నారాయణ కూడా నెల్లూరుని స్మార్ట్ సిటీ చేస్తానని మాటలు చెప్పారు. మాటే కదా మర్చిపోతారని అనుకున్నారు నారాయణ. కానీ జనం తెలివిగలవాళ్లు కాబట్టి నారాయణ ఏదయ్యా స్మార్ట్ సిటీ అని ప్రశ్నించారు. ఇదిగో అదిగో అంటూ చివరకు హడావుడిగా పనులు మొదలు పెట్టారు. బడ్జెట్ లేకపోయినా రోడ్లు, డ్రైనేజీ పనులను మొదలు పెట్టారు. అన్నింటినీ తవ్వి వదిలేశారు. ఏళ్లు గడిచిపోతున్నా రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు తీరకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. దీన్ని గమనించిన నారాయణ ఎన్నికలకు ముందు ఆగ మేఘాల మీద హడ్కో నుంచి రుణం తీసుకున్నారు. గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. నారాయణ అనే అతను ఓట్లలో ఎన్నుకోకపోయినా కానీ అతను మినిస్టర్కి అయినా ఇచ్చారు. కానీ మాకు ఏ డెవలప్మెంటు అతని ద్వారా మాకేం జరగలేదు. రోడ్లు కానీ ఏది సక్రమంగా ఏమి వేయలేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చిన దానివల్ల రాత్రులు వచ్చేసి పబ్లిక్ జనాభాలో కార్యకర్తలకు దగ్గరకు వచ్చి మాట్లాడుకొని పోతున్నారు. కానీ ఇప్పుడు కూడా మాకు మనసులోకి ఎప్పుడు ఎక్కడ కనపడలేదు. నెల్లూరు సిటీలో మౌలిక వసతుల కోసం దాదాపు 830 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ రుణం ప్రభుత్వం నుంచి వచ్చే పరిస్థితులు లేవని భావించిన నారాయణ ఎక్కువ వడ్డీకి హడ్కో నుంచి అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పుతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అంటే అదీ లేదు. కొన్ని చోట్ల రోడ్లు తవ్వేసి వదిలేస్తే మరికొన్ని చోట్ల నాసిరకమైన పనులతో వేసిన రోడ్లు, డ్రైనేజీలు కొట్టుకుపోయాయి. ఈ నిర్మాణ పనులు చేసింది ఎవరో కాదు, నారాయణకు అయిన వాళ్లు పార్టీ కార్యకర్తలే. అనుభవం లేకపోయినా వారికి కాంట్రాక్టు పనులను అప్పగించి అభివృద్ధి నిధులను నొక్కేశారన్న ఆరోపణలున్నాయి. స్మార్ట్ సిటీ పేరుతో నెల్లూరు కార్పొరేషన్ ని అప్పుల పాలు చేసిన నారాయణ ఓటమి తరువాత అడ్రస్ లేకుండా పోయారు. 5 ఏళ్లు ప్రజలకు దూరంగా ఉండి ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి మళ్లీ సిటీలోకి వాలిపోయారు. మాయమాటలతో వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు మేము ఆ రోడ్లు వేసాము, డ్రైనేజ్ అని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పాడు. ఎక్కడ రోడ్లు అక్కడే వదిలేశాడు. అలా నేడు ఎన్నికలు వచ్చేసరికి నారాయణ అభివృద్ధి అనే పేరుతో డ్రామాలు ఆడుతూ నెల్లూరులో ఇలా ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఎవరి పాలనలో నెల్లూరు అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసు కాబట్టి రానున్న ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్సీపీనే అధికారం అందుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోపం ఎప్పుడు వస్తుంది? అసహనం ఎప్పుడు కలుగుతుంది? మనం అనుకున్నది జరగనప్పుడు, మనకు కావాల్సింది దక్కనప్పుడు ఆ చిరాకుని ఇతరులపై చూపిస్తాం. ఇప్పుడు సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ఉన్నారట ఆ మాజీ మంత్రి. ఎన్నికల సమయంలో ఎంతో సహనంతో ఉండాల్సిన ఆ మాజీ మంత్రివర్యులు కోపంతో రగిలిపోతున్నారట. అనుకున్నది దక్కదేమోనన్న భయంతో రంకెలు వేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఎందుకు ఫ్రస్ట్రేషన్? ఎన్నికల సమయంలో అధికార విపక్షాలు విమర్శించుకోవడం మామూలే. కానీ సొంత పార్టీ నేతలపైనే అసహనాన్ని ఎవరైనా చూపిస్తారా? అందులోనూ ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా? ఎందుకు చేయరు? మా నాయకుడు చేస్తారంటున్నారు నెల్లూరు తెలుగు తమ్ముళ్లు. మాజీ మంత్రి పొంగూరు నారాయణపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే తీవ్ర అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. కారణం నారాయణ నోటిదూల అంటున్నారు. నారాయణ నోటి నుంచి వచ్చే మాటలను ఆ పార్టీ మహిళలే కాదు, చివరకు సీనియర్ నేతలు సైతం వినలేక నారాయణ నారాయణ ఇక ఆపవయ్యా అని మొత్తుకుంటున్నా వినడం లేదట. నాన్ స్టాప్ బూతులతో క్యాడర్లో చులకనైపోతున్నారట. ఎందుకు మాజీ మంత్రి వర్యులు ఈ రకంగా బూతులతో రెచ్చిపోతున్నారంటే ఓడిపోతాననే భయం పట్టుకుందట. రాష్ట్రంలో అన్ని సర్వేల్లో కూడా నెల్లూరు సిటీ ఖచ్చితంగా గెలవబోతుంది, వైసీపీ కైవసం చేసుకోబోతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలుస్తూ ఉంది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి నారాయణ అతను ఎంతో డబ్బులు కుమ్మరిచ్చానే, ఎంతో మందికి డబ్బులు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టానే, ఈ రోజు నేను ఓడిపోతున్నానే అనేటువంటి ఒక ఫిస్టెన్స్ తో ఒక పిచ్చి పెట్టినటువంటి వ్యక్తిలాగా సొంత పార్టీ కార్యకర్తల మీద, సొంత పార్టీ కోసం కష్టపడే వాళ్ళ మీద ఈ రోజు కోపాలు చూపిస్తూ ఉన్నారని చెప్పి. పోలింగ్ కి సమయం దగ్గర పడే కొద్దీ నెల్లూరు జిల్లాలోనే కాదు సిటీలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ప్రచారంలో దూసుకుపోతోన్న అధికార పార్టీతో టీడీపీ పోటీ పడలేక వెలవెల్లాడిపోతోంది.
పైగా జగన్ పాలనలోనే నెల్లూరు బాగా అభివృద్ధి చెందింది. ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట ఏం చేశావు నువ్వు, ఎందుకు నీకు ఓటు వేయాలని ప్రజలు నిలదీస్తున్నారట. దీంతో నారాయణ కక్కలేక మింగలేక ఆ కోపాన్ని క్యాడర్పై చూపిస్తున్నారట. పథకాలు ప్రజల్లో విస్తృతంగా ప్రజలు అందరూ కూడా పథకాలకి మంచి స్పందనిస్తూ రానున్న రోజుల్లో కూడా జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. విజయసాయిరెడ్డి లాంటి మంచి నాయకులు కూడా మన సిటీకి రావడం జరిగింది, మన జిల్లాకు రావడం జరిగింది. ఖలీల్బాయ్ గారిని మైనార్టీ సోదరులు ఎంతో మెజార్టీతో గెలిపించి మంచి మెజార్టీతో ఇద్దరు అభ్యర్థులను కూడా మంచి మెజార్టీతో గెలిపించడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక మెంటాలిటీకి లోనయ్యి వాళ్ళ పార్టీ వాళ్ళని కొట్టేదానికి తయారయ్యాడు. ఓటమి ఖాయమని నారాయణ ఇప్పటికే డిసైడ్ అయిపోయారట. కానీ పైకి చెప్పుకుంటే పరువు పోతుందని ఆ నెపాన్ని పార్టీ శ్రేణులపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారట. అందుకే అర్ధరాత్రులు కీలక నేతలు ఎన్ టీంతో సెల్ కాన్ఫరెన్సులు పెట్టడం, ఆ సమయంలో నోటికొచ్చినట్లు మాట్లాడుతుండటంతో నారాయణతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదట. అంతేకాదు కొంతమంది నేతలను ప్రచార వాహనం దిగేయమని అందరి ముందే అవమానిస్తున్నారట. ఈ పరిణామాలతో నారాయణ ప్రచారానికి జనాలే కాదు, చివరకు ఆ పార్టీ క్యాడరే దూరంగా ఉంటోందని తెలుస్తోంది. దీంతో నారాయణ సొంతంగా ఏర్పాటు చేసుకున్న టీం సభ్యులతో ప్రచారాన్ని మమ అనిపిస్తున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.